అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారనుందా? ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా యువతీ యువకులకు 20 లక్షల ఉద్యోగాల కల్పన నిజం కాబోతుందా? అయితే అవుననే చెప్పుకోవాలి. నిన్నటి రోజున అశోక్ లేలాండ్ సంస్థ ప్రతినిధులు, అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయినటువంటి ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. అయితే ఎందు నిమిత్తం వీళ్ళు నారా లోకేష్ గారిని కలిశారు, ఏ చర్చలో ఏ అంశాలు ఈ యొక్క చర్చలో భాగంగా వచ్చాయి, వీటి గురించి వివరణ ఇవ్వడానికి మనతో ఉన్నారు ఎన్లీ సురేష్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి గడిచిన కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడాను ఎన్నో కంపెనీలు క్యూ కట్టడం. దాంట్లో భాగంగా నిన్నటి రోజున అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులు, అదేవిధంగా ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులు కూడా కలవడం జరిగింది. అసలుకి ఈ యొక్క కంపెనీ ప్రతినిధులు ఏమేమి చర్చించారు లోకేష్ గారితో? రాష్ట్రంలో వీళ్ళ కంపెనీ పెట్టుబడులు పెట్టవచ్చా? ఖచ్చితంగా అండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ అశోక్ లైలాండ్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది. ఎక్కడ? కృష్ణా జిల్లా బావులపాడు మండలం మల్లపల్లి ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో. దానికోసం అక్కడున్న రైతుల్ని ఒప్పించి, అక్కడున్న కార్మికుల్ని ఒప్పించి, అక్కడున్న గ్రామాల ప్రజల్ని ఒప్పించి దాదాపు 1400 ఎకరాల దాకా దానికోసం సమకూర్చడం జరిగింది. అలా సమకూర్చిన ఆ అశోక్ లైలాండ్ కంపెనీ 75% దాకా వర్కింగ్ జరిగింది. అయితే అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టారు. ఏది? అశోక్ లైలాండ్ అనేది బస్సులు, ట్రక్కులు, లారీలని తయారు చేసే ఒక కంపెనీ. అయితే ఇవన్నీ తయారు చేస్తూ సంవత్సరానికి మీరు ఎంత తయారు చేయగలరు, ఎన్ని బస్సులు వెహికల్స్ తయారు చేయగలరంటే సంవత్సరానికి ఒక 5000 దాకా ఏది బస్సులు అయితే లారీలు అయితే తయారు చేసేంత టార్గెట్ని పెట్టుకున్నారు. ఇటు మన రాష్ట్రానికే కాకుండా వేరే రాష్ట్రాలకి దేశం మొత్తం సప్లయింగ్గా ఆ రోజు టార్గెట్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే అక్కడున్న కొంతమంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అక్కడ యూత్కి, అక్కడ సాధారణమైన పేద ప్రజలైన వాళ్ళకి, కార్మికులకు కూడా అక్కడ జాబ్స్ రావడం అనేది జరిగింది. దాదాపుగా 2500 మంది దాకా జాబులు అక్కడ వచ్చి ఉన్నాయి. అయితే జగన్ గారి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు దాంట్లో రాయితీలు ఇవ్వకపోవడం, వాటాలు అడగడం, ఇబ్బందులకి గురి చేయడం, వాళ్ళకి ఇవ్వకుండా బకాయిలు అలాగే ఉంచడం వల్ల అది 100%కి రీచ్ అవ్వాల్సిన ఆ అశోక్ లైలాండ్ యొక్క టార్గెట్ 75లోనే ఉండిపోయింది. సో దాని ద్వారా ఏంటంటే వాటి తయారు చేసే విధానం కూడా డ్రాప్ అయిపోయింది. అంటే టోటల్గా ఎక్కడేసిన గొంగిలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ అలాగే ఉండిపోయింది. ఇంకా కార్యకలాపాలు కూడా స్టార్ట్ చేయడం పోవడం కూడా అలాగే జరిగిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు వారికే పరిగెత్తింది. జగన్ ప్రభుత్వం రాగానే వీళ్ళు చేసే అక్రమాలకి, దౌర్జన్యాలకి, వాటాలకి రాయితీలు ఇవ్వకపోవడం, ఇబ్బందులు గురి చేయడం, అక్కడ దాని మీద అజమాయిషీ చెల్లించడం వల్ల వాళ్ళు అక్కడే ఆపేశారు. అయితే ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే, చంద్రబాబు నాయుడు గారు అంటే పెట్టుబడులకి బ్రాండ్ అంబాసిడర్ అని దేశము, ప్రపంచ దేశాలకి తెలిసిన వాస్తవం. సో అలా అశోక్ లైలాండ్ ప్రతినిధులు గారైన చైర్మన్ దాసరి రాజు అశోక్ గారు, CEO వినోద్ దాసరి రాజు గారు, వాళ్ళ ప్రతినిధుల బృందం చంద్రబాబు నాయుడు గారిని నిన్న కలవడం జరిగింది. జరిగిన తర్వాత పునఃప్రారంభించాలని చంద్రబాబు నాయుడు గారు అడక్క ముందుకే వాళ్ళు కూడా పునఃప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారు కలిసిన ఆ ప్రతినిధుల బృందంలో. అయితే ఇప్పుడు మళ్ళీ టార్గెట్ పెట్టుకున్నారు. అప్పట్లోనే ఎంత 75 ఎకరాల్లో 130 కోట్ల, అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది 75 ఎకరాల్లో 130 కోట్ల పెట్టుబడి ఫస్ట్గా స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అది జరిగింది. అయితే ఇప్పుడు ఈ 75 ఎకరాల మించి ఎకరాలు 130 కోట్లకు మించి ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎలక్ట్రానిక్ బస్సులు, బ్యాటరీ ఛార్జెస్, లైటింగ్ బస్సులు, వీటి యొక్క పర్పస్లో తయారు చేయాలని చెప్పేసి ఇది ఫిక్స్ అవ్వడం జరిగింది. సో ఇదంతా ఇప్పుడు ఒక టార్గెట్, అప్పట్లో పెట్టుకున్న టార్గెట్ అంటే ఎక్కువగా ఇంకా తక్కువ కాలంలోనే వీటి బస్సులు, ట్రక్కులను తయారు చేసి మన ఏపీ రాజధాని అమరావతి చుట్టే కాకుండా ఏపీ చుట్టూ, ఏపీ మొత్తం ఎలక్ట్రానిక్ బస్సులు కానీ, ట్రక్కులు కానీ, లారీలు కానీ కొత్త న్యూ మోడల్గా అశోక్ లైలాండ్ మన దగ్గర నుంచి ఇంప్లిమెంట్ జరగబోతుంది. సో దీనికి ప్రతిపాదనగా వాటి ఏంటి, ఇంకెంత టార్గెట్ అనేది చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. దాని గురించి కూడా విడుదల చేస్తామన్నారు ఏం జరిగింది అనేది. దీంతో పాటు నిన్ననే
మన ఫ్యాక్స్కెన్ సిటీ మీరు చెప్పినట్టు లోకేష్ గారిని కలవడం జరిగింది. అసలుకి లోకేష్ గారు ఇంతకుముందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఫ్యాక్స్కెన్ కంపెనీ దేశంలో ఎక్కడ కార్యకలాపాలు అంటే వాళ్ళకి ప్రపంచం మొత్తం కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి. అటువంటిది ఇండియాలో విస్తరించాలనుకున్నప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే లోకేష్ గారు ముందు చూపుగా ప్రయత్నించి వాళ్ళను రాష్ట్రానికి తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఏర్పాటు చేద్దాం అనుకునే ఆ ఇదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయి జగన్ ప్రభుత్వం రావడంలో ఆటికైనా కూడా కొంచెం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కంపెనీ 14,000 మంది మహిళలకి జాబ్ ఇవ్వడం కూడా జరిగింది ఫ్యాక్స్కెన్ కంపెనీ అప్పట్లో. అయితే వాళ్ళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులకి అశోక్ లైలాండ్ కంపెనీ తీరే ఫ్యాక్స్కెన్ కంపెనీ వాళ్ళకి కూడా జగన్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు గురి చేశాయి. సేమ్ ఇలాగే వాటాలు కావాలి, మీరు తక్కువ భూమే తీసుకుని ఇంకో అక్కడ మిగిలిన భూమిని వీళ్ళు అమ్ముకోవాలని ట్రై చేయడం, రాయితీలు ఇవ్వకపోవడం, ఇబ్బందులు గురి చేయడం, ఇలా వీటికి కూడా జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే మళ్ళీ లోకేష్ గారు వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. కాంటాక్ట్ చేయడం కంటే ముందే ఫ్యాక్స్కెన్ వాళ్ళ కంపెనీ బృందాన్ని ఒక దేశంలోని ఒక 3 రాష్ట్ర సీఎంలు పిలిపించుకున్నారు. వాళ్ళని దేశం మొత్తం మీకు ఇంత హవా ఉంది, విస్తరణ కార్యకలాపాలు కొనసాగించారు కదా, మా సిటీలో పెట్టండి, మా రాష్ట్రంలో పెట్టండి, ఒక 3 సీఎంలు వల వేశారు. ఆటికైనా వీళ్ళు కూడా ఎలా ఎక్కడ పెడదామని చెప్పేసి మోడీ ఇటు రాహుల్ గారిని వాళ్ళని కూడా కలవడం జరిగింది. అయితే వీటన్నిటి మించి ఇంకా డెసిషన్ తీసుకోక ముందుకే లోకేష్ గారు వాళ్ళని కాంటాక్ట్ చేయడంతో లోకేష్ గారి మీద ఉన్న మర్యాదతోను, లోకేష్ గారి మీద నమ్మకంతోను, చంద్రబాబు నాయుడు గారి ఒక బ్రాండ్ ఇమేజ్తో ఎక్కడికి వెళ్ళకుండా లోకేష్ గారిని నాకు కలవడం జరిగింది. ఇలా కలుస్తున్నారు, వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళు వస్తున్న ఆ ఉండబల్లిలో మన లోకేష్ గారే వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని వచ్చి, ఇలా రాష్ట్రంలో ఇన్ని వనరులు ఉన్నాయి, ఇలా టాటా కంపెనీ వస్తుంది, అశోక్ లైలాండ్ వస్తుంది, కియా ముందుకెళ్తుంది, అమరావతి వస్తుంది అని చెప్పేసి ఎక్కడ ఏ వనరులు ఉన్నాయి, ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి, అమరావతి సిటీ ఎలా ప్లాన్ చేయబోతున్నాం, ప్రతి జిల్లాలో ఎలాంటి వనరులు ఉన్నాయని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడంతో వాళ్ళు చెప్పిన ఒకే ఒక మాట, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఫ్యాక్స్కెన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ అంటే డిస్టిక్కి ఒక సిటీగా మేము ఏర్పాటు చేయదలుచుకుంటున్నాం అని చెప్పేసి దాదాపు 80,000 కోట్ల పెట్టుబడి పెట్టుదామని చెప్పేసి లోకేష్ గారికి చెప్పడం జరిగింది. వెంటనే లోకేష్ గారు కూడా చెప్పారు, మేము 5 ఏళ్లలో 25 లక్షలు అంటే దాదాపు 20 to 25 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. సో మీరు పెట్టే ఈ ఫ్యాక్స్కెన్ మెగా సిటీకి ప్రతి జిల్లాలో మీరు పెట్టే ఆ వనరులు తగ్గట్టు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, నేషనల్ హైవే కనెక్టివిటీ కూడా ఉంది. సో మీకు ఎక్కడికక్కడ మీకు బెనిఫిట్సే ఉన్నాయి. దీనికి ఎగ్జాంపుల్గా అంతకుముందుకి జరిగిన చంద్రబాబు నాయుడు గారి శ్రీ సిటీ ప్లాన్ మళ్ళీ చూడు, అంటే మీకు ఇబ్బంది రాకుండా ఒక కంపెనీలకి మేము ఇచ్చే ప్రోత్సాహాలు చూడండి. పైగా ఇప్పుడు మీరు పెడుతున్న మీ ప్లానింగ్కి నూతన పారిశ్రామిక విధానమైన పాలసీకి 6 రాయితీల కింద 6 పాలసీల కింద మిమ్మల్ని ఇంకా అంటే వెంటనే ల్యాండ్ ఇవ్వడం, వెంటనే రిజిస్ట్రేషన్ ఇవ్వడం, వెంటనే అనుమతులు ఇచ్చేయడం. సో దేనికగా అలా ఆయన సెట్ చేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ ఫ్యాక్స్కెన్ మెగా సిటీలు ఏర్పాటు చేయడంలో వాళ్ళు ఏమేం చేస్తారంటే ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల విధానం, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ తయారీ ప్లాంట్లని ప్రతి జిల్లాలో వనరులు తగ్గట్టు పెట్టడం జరగబోతుంది. అంటే ఈ 80,000 పెట్టుబడి వల్ల 80,000 కోట్ల పెట్టుబడి వల్ల దాదాపుగా ఈ కంపెనీ నుంచే మనకు ఒక 5 లక్షల పైన ఉద్యోగాలు రాబోతున్నాయి. నిన్న ఆ ఫ్యాక్స్కెన్ సిటీకి సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించి ఇండియన్కి సంబంధించిన ఇండియన్ రిప్రజెంటేటివ్ వీలీ మాట్లాడుతూ యాక్చువల్గా మేము నీ మీద నమ్మకంతో పాటు చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేము పెట్టుబడులు పెడితే మాకు ఒక పేరు వస్తాయి, లాభాలు వస్తాయి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈజ్ ఎ బ్రాండ్ ఇక్కడి నుంచి మేము చెప్పగలం. ప్రపంచవ్యాప్తంగా మేము ఎంత విస్తరించినా కూడా మాకు రాని పేరు, మాకు రాని లాభం ఒక చంద్రబాబు నాయుడు దగ్గరే మాకు జరగబోతుందని చెప్పేసి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి గొప్ప చేయడం జరిగింది. సో టోటల్గా మనకు అశోక్ లైలాండ్ నుంచి అండ్
ఫ్యాక్స్కాన్ కంపెనీ నుంచి మనకు గొప్ప జాబులు మాత్రం యువతకి జాబులు మాత్రం రాబోతున్నాయి. ఎలా అంటే ఈ జగన్ పరిపాలనలో చాలామంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, డిఎస్సి విద్యార్థులు ఇటు గవర్నమెంట్ జాబు లేక ఇటు ప్రైవేట్ జాబు లేక పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయి కూలీలుగా మారిన రోజులు మనం చూసి ఉన్నాం. ఇదే హైదరాబాద్లో స్విగ్గీ, డెలివరీ, జొమాటో బాయ్స్కి కూడా వెళ్ళిపోయారు. సో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వీటిని చూసి మళ్ళీ తిరిగి రాబోతున్నారు యువత. ఆ పారిశ్రామిక యొక్క కళని, ఆ స్వేచ్ఛని మళ్ళీ చిగురించకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి వీళ్ళు తీసుకొని ఈ విధంగా ముందుకెళ్ళడానికి చాలా ప్రోత్సాహకమైన వాతావరణం యువతకి ఇప్పుడిప్పుడే జాబ్స్ అనేది ఇప్పుడు ఆలోచించగలుగుతున్నారు. సో ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి శుభపరికరమైన విషయం. చూద్దామండి, రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చి ఆంధ్రప్రదేశ్ యువత మంచిగా ఉపాధి కల్పన లక్ష్యంగా ముందుకెళ్ళాలని భావిద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదండి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం.